డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామ పంచాయతీని స్థానిక సర్పంచ్ రాయల వెంకటేశ్వరరావు సందర్శించారు. ముందుగా చిలుకోడు గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన సర్పంచ్ పదవి ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాలక వర్గంతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ భవనం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణం ఆగిపోయిందని విమర్శించారు. త్వరలో జిల్లా కలెక్టర్ ను కలిసి భవన పరిస్థితిని వివరిస్తారని ఆయన చెప్పారు. వారి వెంట ఉప సర్పంచ్ రామనబోయిన రాజు, వార్డు సభ్యులు కడెం బాబు, కడెం ప్రశాంత్ తదితరులు ఉన్నారు. 2016లో ఈజీఎస్లో 20 lakhs తోటి భవన నిర్మాణం చేయడం జరిగింది. శాంక్షన్ అయ్యి భవన నిర్మాణం వరకు కంప్లీట్ చేసి వదిలిపెట్టారు. తర్వాత మళ్ళీ 2000 కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక 10 లక్షలు ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీకి 10 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆ నిధులు ఉన్నాయి. ప్లస్ 2013లో మండల్ నుంచి కూడా 10 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆ 20 లక్షలు గ్రామ పంచాయతీ పూర్తి చేయడానికి ఇవ్వడం జరిగింది. కానీ కాంట్రాక్టరు రామనాథం తీసుకున్నారని తెలిసింది. అతను సగం కూడా చేయలేదు, ఒక 10% వర్క్ చేసి వెళ్ళిపోయారు. ఏంటి అంటే మేమే చేయాలి, మేము వచ్చాక మేము చేస్తామని ఎవరన్నారు అని దాన్ని వదిలిపెట్టి ఇవ్వడం జరిగింది. అది ఇన్ టైంలో కంప్లీట్ కాక ఫండ్ రిటర్న్ వెళ్ళిపోయిందని చెప్తున్నారు కాంట్రాక్టర్ గారు. మళ్ళీ కలెక్టర్ పోయి కలిసి మాట్లాడి ఏమైనా ఉంటేనో రిటర్న్ వస్తే ఏఈ గారితో ఎస్టిమేషన్ వేయించి మళ్ళీ కొత్తగా శాంక్షన్ చేసుకొని చేయాల్సి వస్తుంది.